మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి. So coming to onions and ginger garlic, definitely they have antiseptic and medicinal properties which are good. But avi manam ela vaadtam, they are spices. Like onions are used in curries, right? Mana vegetable curries or non-veg curries lo we use. Even ginger or the garlic paste also, it is for additional flavor. At the same time, it has got some medicinal properties which are good. But adi kuda excess ga teeskovoddu. Just in limited portions, just for to add it up in your curries we add. అంటే కొలెస్ట్రాల్ని కట్ చేసేది, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంచేది, అంటే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి మనకి వాట్ ఇస్ బెస్ట్ ఫుడ్? హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు, విచ్ విల్ అగైన్ ఈవెన్చువలీ లీడ్ టు ఒబిసిటీ. సో ఈ హైపర్ కొలెస్ట్రాలేమియాని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ షుడ్ చెక్ ద ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ లెవెల్స్. ఎల్డిఎల్ లెవెల్ ఇస్ కాల్డ్ యాజ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాము. దట్ ఈస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్. గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు తక్కువగా ఉండాలి రేంజ్లో. బట్ in most of my cases, in my patient cases, I see it is the reverse. Bad cholesterol ఎక్కువగా ఉంది, good cholesterol తక్కువగా ఉంది. But it can be reversed with diet and lifestyle changes. ఎలా రివర్స్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, they should be on a high protein, low fat and a low carb diet and fiber rich diet. Fiber is present in all your salads, fruits, vegetables, ante keera, carrot, then different types of veggies and fruits lo manaku fiber quantity ఎక్కువగా ఉంటుంది. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, అంటే క్లియర్ లిక్విడ్స్ లైక్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, దెన్ the regular water, and fruit infused water, vegetable infused water is also very good. Clear liquids and even soups. So fluid intake should be more. Exercise is mandatory. As I mentioned, 60 minutes of exercise is mandatory, and oil, sugar and salt should be reduced in the diet. So ivanni manam controlled ga pedithe definitely we can reduce bad cholesterol and increase good cholesterol. Inkoti, avoid HFSS foods. HFSS ante high fat, salt and sugary foods anamata. Like all your bakery products, samosas, puris, bhajis, your kachoris, anything deep fried. అంటే ఈ మధ్య సమోసా, జిలేబీ, చాయ్ వీటి మొత్తాన్ని బ్యాన్ చేయమని అంటున్నారు కదా. ఎందుకంటే దట్ ఆల్సో షుడ్ కమ్ విత్ రిస్క్ అంటున్నారు. ఇప్పుడు మనకు సిగరెట్ ప్యాకెట్స్ పైన ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్ కాజెస్ క్యాన్సర్ అని, ఆ రిస్క్తోని వార్నింగ్ లేబుల్ అనేది వస్తుంది. సో ద సేమ్ ప్యాటర్న్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ హై ఫ్యాట్, హై షుగర్ అండ్ హై సాల్టీ ఫుడ్స్, దట్ ఇట్ ఇస్ కమింగ్ యాజ్ అ వార్నింగ్ లేబుల్. సో దీంతోని మనకు అవగాహన వస్తుంది, అంటే జనాలు భయపడతారు, అంటే దే విల్ బీ అవేర్, ఓకే ఇది ఎక్సెస్గా తింటే క్యాన్సర్ విల్ కమ్. క్యాన్సర్ ఎలా గ్రో అవుతుంది? బికాస్ ఆఫ్ హై షుగర్. ఎక్సెస్ షుగర్ తినే వాళ్ళలో దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వనస్పతి ఆర్ డాల్డా. అది ఎలా చేస్తారు డాల్డా? దే హీట్ ద వెజిటబుల్ ఆయిల్స్, ప్లాంట్ ఆయిల్స్ చాలా హై టెంపరేచర్కి హీట్ చేసి ఇట్ బికమ్స్ సాలిడిఫైడ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ గీ, బట్ ఇట్ ఈస్ నాట్ గీ. గీ లాగా థిక్గా తయారవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డాల్డా. సో డాల్డా ఈజ్ 100 times డేంజరస్ టు హార్ట్ హెల్త్ అండ్ క్యాన్సర్ రిస్క్. ఆ డాల్డాతోని ఆల్ ద బేకరీ ప్రోడక్ట్స్ ఆర్ యూస్డ్. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. గట్ హెల్త్ బాగుంటే మొత్తం హెల్త్ బాగుంటుంది 100% అంటున్నారు కదా. సో యాజ్ అ న్యూట్రిషనిస్ట్ గట్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫర్ అ హెల్దీ గట్, అంటే గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడానికి ఫర్ అ హెల్దీ గట్, ఫస్ట్ థింగ్ ఈజ్ eat lots and lots of fruits and vegetables, colorful fruits, especially red, yellow and orange colored fruits like pomegranates, oranges, sweet lemons, mangoes, carrots. So different kinds of red, yellow and orange colored fruits and vegetables. దీంట్లో ఏంటంటే చాలా రిచ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, విచ్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ అవర్ గట్ హెల్త్. So this they should consume. And probiotics, also known as good bacteria. So probiotics, మన కర్డ్ మనకి ఈజీలీ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ హోమ్. చాలా మంది కర్డ్, బటర్ మిల్క్ తినరు, సో అది ఖచ్చితంగా తీసుకోవాలి. దట్ హెస్ గాట్ న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియా. So curd, buttermilk is a natural probiotic. So they should consume this. And more of fiber-rich foods and lot of fluids. Vegetable intake మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది మన gut health కి. So what is bad for the gut health? Alcohol is very bad. Smoking is very bad. High-fat foods are very bad. Deep-fried foods are very bad for the gut health.
అండ్ హై షుగరీ ఫుడ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ హై సాల్ట్ ఫుడ్స్ ఆర్ ఆల్సో వెరీ బ్యాడ్. సో ఇవన్నీ గట్ హెల్త్కి చాలా ప్రమాదకరం. సో మనం సాలిడ్ ఫుడ్ సన్సెట్ లోపే కంప్లీట్ చేసుకోవాలి అని అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది కరెక్టే అండి, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అలవాటే ఉంటుంది. So if you ask me, for a normal healthy adult man or an adult woman, definitely by 6:30 they should finish their final meal so that their body metabolism improves and the body is in the resting mode and it will be comfortable. So chala mandiki this is only best, but because of the lifestyle and different changes andarki idi possible అవ్వదు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇఫ్ దే కెన్ ఫినిష్ దేర్ ఫైనల్ మీల్ బై 6:30 అంటే దేర్ డిన్నర్. వారానికి ఒక్కరోజు అయినా కానీ అట్లీస్ట్ ఫాస్టింగ్ ఏం తీసుకోకుండా ఒకరోజు బాడీ ఫుడ్ ఇవ్వకుండా రెస్ట్ కానీ ఇస్తే చాలా మంచిది అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది మీరు అనేది డీటాక్స్ డైట్ అంటారు దాన్ని. డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ లిక్విడ్స్, అంటే ఫ్రూట్ జ్యూసెస్, క్లియర్ లిక్విడ్స్, లాట్ ఆఫ్ సాలెడ్స్, వెజీస్, ఇదంతా ఏంటంటే డీటాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ క్లెన్స్ ద బాడీ. బట్ వీక్లీ చేయొచ్చు ఆర్ వన్స్ ఇన్ అ మంత్ డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ టైప్. మళ్ళీ డీటాక్స్ డైట్ అందరికీ సెట్ అవ్వదు. ఆటోమేటికలీ మన బాడీలో లివర్ అనేది ఇట్ విల్ డూ ఇట్స్ ప్రాసెస్. లివర్ ఇస్ అన్ ఆర్గన్, ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ఆర్గన్ దట్ ఎట్లాంటి టాక్సిక్ సబ్స్టెన్స్ ఉన్నా దట్ విల్ డీటాక్సిఫై, ఆల్రెడీ కాల్డ్ యాజ్ ఎ డీటాక్స్ ఆర్గన్. సో మనం స్పెషల్గా డీటాక్స్ జ్యూసెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ దే వాంట్ ఇట్ దే కెన్ డూ ఇట్ ఇస్, బట్ దే షుడ్ కన్సల్ట్ అ డైటీషియన్ ఆర్ అ న్యూట్రిషనిస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ఏదో యూట్యూబ్లో చూసేసి ఆర్ ఏదో ర్యాండమ్లీ జస్ట్ సీయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్ ఇస్, ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో ప్లీజ్ గో ఫర్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సల్ట్ అ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ బిఫోర్ డూయింగ్ ఎనీ. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల్లో ఈ ఫుడ్, ఈ బయట ఫుడ్తో పాటు ఈ ఇన్స్టాలో చాలామంది పెట్టేసేస్తున్నారు. అవును, అది ఫాలో అవుతున్నారు. సరే, భయంకరమైన కన్ఫ్యూజన్ ఉంది ఫుడ్ విషయంలో. ఇవి చూసి ఫాలో అయిపోయే వాళ్ళు, తినేవాళ్ళు, అవాయిడ్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. మరి ఇది ప్రమాదమే కదా, ఇది డేంజరస్ టర్న్. 100%. ఇప్పుడు మనం రీసెంట్ కేసులో ఒకటి చూసినట్టయితే ఒక అబ్బాయి ఇలాగే ఏదో వీడియో చూసేసి హీ డ్రాంక్ లాట్ ఆఫ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్ డైట్ పైననే ఉండి హీ జస్ట్ డైడ్ విత్ సడన్లీ హీ పాస్డ్ అవే, రైట్? సో దట్ ఈస్ సచ్ అ షాకింగ్ థింగ్. హీస్ అ వెరీ యంగ్ పర్సన్, ఒక టీనేజర్ అలా చనిపోవడం, దట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది ఎందుకు అలా జరిగింది? సో బికాస్ అవగాహన లేదు, అసలు ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో జనాలకు తెలియట్లేదు. సో ప్లీజ్ కన్సల్ట్ అ మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ అ న్యూట్రిషనల్ ప్రొఫెషనల్, బికాస్ ఐఎమ్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండి నేను. సో అలా ప్లీజ్ లుక్ అట్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద పర్సన్ అండ్ దెన్ ఫాలో. జస్ట్ బ్లైండ్గా ఎవరో ఏదో చెప్పేస్తున్నారు ఇది మంచిది అది మంచిది అంటే మీ హెల్త్ మీదకే వచ్చేస్తుంది అది. సో నెవర్ ఫాలో సచ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్.